అయితే ఈ సినిమాలో చాలా సీక్వెన్సెస్ ఉన్నాయి సార్. ఒక్క సీక్వెన్స్ గురించి మాత్రం ఎక్కువగా మీరు చెప్పారు. అలాగే జనాలు కూడా మాట్లాడుకుంటున్నారు. ఏదో చాలా రోజులు ఒక 50 డేస్ పైగా షూట్ చేశారంట. ఏంటిది అది ఇంటర్వెల్‌లో వస్తదా? లేకపోతే ఎలా ఊహించుకోవచ్చు? ఎంత ఊహించుకోవచ్చు? హుహు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత ఊహించుకోవచ్చు అంటే ఫ్రీ దాన్ని? క్లైమాక్స్ అండి. అది ప్రీ ఫ్రీ క్లైమాక్స్. క్లైమాక్స్ యాక్షన్ పార్ట్. హ్మ్. ఎందుకంటే ఆ లొకేషన్ అలాంటిది. హ్మ్. ఈవినింగ్ 4:30కి 4:00, 4:30కి లైట్ పోద్ది. హ్మ్. సో, రోజు ఒక 1 ½ అవర్ వేస్ట్‌గా అవుట్‌డోర్ కాబట్టి పోతుంది. హ్మ్. జనరల్‌గా ఏంటంటే మామూలుగా ఈ సినిమానే కదా! ఏ సినిమా అయినా మధ్యాహ్నం టాప్ లైట్ ఉంటది. హార్ష్‌గా ఉంటది. అవును. ఈవినింగ్ 4 నుంచి సాఫ్ట్ లైట్ వస్తది. హ్మ్. యెల్లో లైట్ అప్పుడు ప్లెజెంట్ వర్క్ జరుగుద్ది. హ్మ్. ఆ టైంలో లైట్ పోతే అంటే ఇప్పుడు డేలో జరిగినా అంత ఫాస్ట్‌గా జరగదు. హ్మ్. అప్పుడే జరిగేది రోజుకు ఒక 1 ½ అవర్ పోతే ఒక 50 రోజుల్లో 15 రోజులు పోయినట్టే లెక్క. హ్మ్. డే లెక్కేస్తే. ఓకే. సో, అలాంటి లొకేషన్ చూజ్ చేశాను. నేనే షూట్ చేశాను. సెలెక్ట్ చేశాను. ఓకే. అందువల్ల కొంత డిలే. ఓకే. తర్వాత అది యాక్షన్ ఉంది. హ్మ్. దాంట్లో అన్నీ మింగిల్ అయి ఉన్నాయి. హ్మ్. అది పర్ఫెక్ట్‌గా రావాలి. హ్మ్. అందువల్ల బాగా టైం పట్టింది. హ్మ్. సరే దాన్ని అది సినిమాలో కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. హ్మ్. అయితే జనరల్‌గా కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ కొన్ని డిఫికల్ట్‌గా ఉన్న షాట్స్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టార్ హీరోస్ అనేసరికి డూప్స్‌కెళ్తాం. బట్ దీంట్లో మీరు మధ్యలో ఒక వీడియో రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారే స్వయంగా చేస్తున్నట్టు. ఒప్పుకోలేదా? లేతే ఆయనది సార్ ఆయనే కొరియోగ్రాఫ్ అంతా ఆయనే చేశారు. ఓహ్! ఫైట్ కొరియోగ్రఫీనే ఆయన. అవును. ఎందుకంటే ఆయన యాక్షన్‌లో ఆ! తెలుసు కదా! ఆయన ఆయన బ్లాక్ బెల్ట్. ఇంతకుముందు ఆల్రెడీ చాలా ఆ! సినిమాలు చూసాం గదా! ఆ! ఈవెన్ మా 'ఖుషిలో' కూడా అవును. 'ఖుషిలో' చేశారు. ఫస్ట్‌లో తర్వాత వాళ్ళ అన్నయ్య గారికి చేశారు. ఒక హ్మ్. చిన్న ఫైట్ ఉంటది. అది మేము చెన్నైలో చేద్దాం అనుకున్నాం. హ్మ్. ఆయనకి ఇంకా సెట్ అవ్వలేదు. సరే అది క్యాన్సిల్ చేసాం. తర్వాత ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో చేసాం. హ్మ్. సినిమా చూస్తే అందరూ షాకే అనమాట. హ్మ్. ఆయన అథ్లెటిక్ కాబట్టి ఆయన పోజెస్, ఆయన స్టైల్ వేరే లెవెల్‌లో ఉంటది. యెస్. మొత్తం కొరియోగ్రఫీ అంతా కూడా ఆయనదే. ఆయనే ఆ! షూట్ చేశారు.